మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం, మీదా మాదా? మీకు చదువు ఎందుకు వస్తలేదు? మేము చెప్తలేమా ఏంది? ఓ చదువు రాదు, ఓ క్రమశిక్షణ లేదు, ఓ రైటింగ్ స్కిల్ లేదు, ఓ టాలెంట్ లేదు, చెప్పిన మాట చెవున పెట్టరు, మిమ్మల్ని ఓ మాట అనొద్దు, ఓ దెబ్బ కొట్టొద్దాయే. జర్రేమన్నా అంటే పాపం ఏంబటే అయ్యే వాళ్ళని దొలికొస్తారు. అసలు మీకు చదువు ఎందుకు వస్తలేదు? మేం చెప్తలేమా? సరే, మాదే తప్పు అయితే మేమే శిక్ష వేసుకుంటాం అనుకుంటా ఇట్లా పిల్లలందరు ముంగట స్కూల్ హెడ్ మాస్టర్ దండాలు పెట్టి గుంజిలు తీసుకుంటా సారీ చెప్తాండు. విజయనగరం జిల్లాల బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్లా పోరగాళ్ళు చదువును చక్కగా నెత్తికెక్కించుకుంటలేరట. ఎంత చెప్పినా కుక్కతో కొంకర అన్నట్టే ఉన్నదట అలా చదువు. మీరంతా చదువుల వెనకబడ్డరు, మిమ్మల్ని ఏమన్నా తప్పే. అందుకే మిమ్మల్ని ఏమనలేక మాకు మేమే శిక్ష వేసుకుంటామని ఈ పని చేసిండు హెచ్ఎం రమణ సారు. సార్ అట్లా గుంజీలు తీస్తుంటే వద్దు సార్ ఆపురి అని ముతుకురు కానీ మీకు ఎంత చెప్పినా లాభం లేదురా. ఇప్పుడు మందం వద్దు సార్ అంటారు కానీ మీరు మారరు. ఇక ఎప్పటి షిప్ప ఎనుగుల్నే అన్నట్టుంటుంది మీ ఎవ్వరం అని ఆగకుండా సాష్టాంగ నమస్కారం చేసిండు. ఓరి పోరలు, జర ఇప్పటికైనా తెలివిలు తెచ్చుకోరిరా. మీకోసం సార్ ఎంత పని చేసిండో చూసిరు కదా. పాపం ఆయన ఇజ్జత్ పోతుందని తెలిసి కూడా మీ భవిష్యత్తు కోసం గింతగనం దానిలాడుతుండు. మంచిగా చదువుకొని కొనెల్లుర్రి. మీరు మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద పెద్ద కొలువులు వస్తే మీరే మంచిగా ఉంటారు కదా. సార్కేమన్నా 10 రూపాయలు తెచ్చిస్తారా? కదా ఆలోచన చేసుకొని అయినా ఇప్పటికెళ్ళి చదువును ఎత్తికెక్కేటట్టు శ్రద్ధగా చదువుకోర్రి. అసెంబ్లీకి వచ్చి కూడా ఈ వీడియోను మంత్రి పొన్నం ప్రభాకర్ చూసిండట. అదే ముచ్చట్ను మండలిలో చెప్పుకుంటా ఏమన్నాడో చూడుండ్రి. సాష్టాంగ నమస్కారం చేసి పంతులు గుంజీలు తీసి పిల్లలకు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, చదివిపించాలంటే బడికి పంపింది. మేము కొడితేనే బాధ ఇవ్వాలి రేపు. అప్పుడేమో కొట్టు తల్లిదండ్రులే కొట్టమని చెప్తుంది, మంచి చదవకపోతే గుంజి మొత్తం అని చెవులు బట్టి ఎడికొట్టాడు తీస్తుంది. ఇప్పట్ల పరిస్థితి లేదు వాస్తవంగా. కొండ సురేఖ మనవరాలు కొడుతూ ఊరుకుంటుంది, పోయి ఒక్కసారి ఫుల్ అటాక్ స్కూల్ మీద నా మనవరాలు కొడతామని దాడి చేసే పరిస్థితులు ఉంటాయి జనరల్గా.